పబ్లిక్ ఎట్టుర్రు ముందుగా అందరికీ జన్నాతులు. ఇవాళ తెలంగాణలో ముచ్చట్లేందో పాలు అరుచుకొని వద్దాం బారి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ సర్కార్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందిలా. ఇందుకోసం ఆర్డినెన్స్ కూడా జారీ చేయనుందట. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఈ రిజర్వేషన్ ప్రకారమే నిర్వహిస్తారట. ఇప్పటికే 60,000 ప్రభుత్వ కొలువులు భర్తీ చేసింది రేవంత్ సర్కారు. మరో 17,084 కొలువులు భర్తీ చేపట్టనుర్రు. అవి వివిధ దశల్లో చేస్తారట. ఇక అవే కాకుండా వచ్చే మార్చి నాటికి 22,033 ఉద్యోగాలు భర్తీ చేస్తారట. ఇక హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావును ఇప్పటికే సిఐడి అరెస్టు చేసుండే. అయితే ఆయన పదవిలోకి వచ్చినాక వివిధ పనుల్లో 170 కోట్లు గోల్మాల్ చేసిండటల్లో టికెట్లు, కాంట్రాక్టులు, ఇక అన్నింట్ల నిధులు నొక్కేసిన విషయం బయటకు బొక్కింది. ఇక హైదరాబాద్ లో పేదల ఆకలి తీర్చేందుకు రేవంత్ సర్కార్ ఇందిరా క్యాంటీన్లను తెచ్చింది. ఇందుకోసం ప్రత్యేక కంటైనర్లను తయారు చేస్తున్నారట. 139 చోట్ల వీటిని ఏర్పాటు చేస్తారట. 5 రూపాయలకే కష్టజీవుల ఆకలి తీర్చనుంది రేవంత్ అన్న ప్రభుత్వం. ఇక రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక విద్యా వ్యవస్థల సంస్కరణలు చేపట్టిర్రు. దీంతో సర్కారు బడులకు ఆదరణ అమాంతం పెరిగింది. ఈ విద్యా సంవత్సరంలో సర్కారీ బడుల్లో 3.68 లక్షల మంది పిల్లలు అంటే 3,68,000 మంది పిల్లలు కొత్తగా అడ్మిషన్లు తీసుకుర్రట. ఇక పేదలకు అత్యాధునిక వైద్య సౌకర్యం అందించేలా చేపట్టిన సనత్ నగర్ టీమ్స్ సెప్టెంబర్ లో ప్రారంభమవుతుందట. 1100 కోట్ల వ్యయంతో 1000 పడకల సామర్థ్యంతో దీన్ని నిర్మించింది రేవంత్ రెడ్డి సర్కారు. ఈ తెలంగాణలో ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళా రేపు కలుసుకుందాం. అందాక ఉంట మరి టాటా, బాయ్ బాయ్.